అదే చెప్పిన నేను. చంద్రబాబు నాయుడు గారు ఆ కాంగ్రెస్ పార్టీని ఇంకా వచ్చిన వాళ్ళే, ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ మొత్తం కాంగ్రెస్ క్యాడరే. తప్పకుండా ఈ రోజు వచ్చేసిందన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, మన టీడీపీ ప్రభుత్వం ఇంకా ఉండేవాళ్ళు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, వీళ్ళందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళు వస్తేనే విజయం అవుతుంది. లాస్ట్ టైం ఓటింగ్ శాతం ఎంత చాలా తక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీది. ఈరోజు వైఎస్ఆర్సీపీ మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది, టీడీపీ మొత్తం ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుంది. ఈరోజు టీడీపీలో ఉండే మైనారిటీ మొత్తం లీడర్లతో సహా లోపల బ్యాలెట్ బాక్స్ పోయినప్పుడు చేయి గుర్తుకు ఓటేయరా? మీరు చెప్పండి సార్, చేయి గుర్తుకు ఓటేయరా? ఏ ముస్లిం కానీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలనుకోరా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనుకున్నారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి సిద్ధమైనారు, బడుగు బలహీన వర్గాలు అందరూ. కాబట్టి తప్పకుండా రెండు పార్టీల్లో ఉండే ప్రతి ఒక్క మనిషి కాంగ్రెస్ వైపు వస్తున్నారు. ఈరోజు అదే షాక్కు గురైంది. వాళ్ళు నన్ను ఇంత రిసీవ్ చేసుకోవడం రియల్గా నాకు ఆనందదాయకమైంది. ఆయనకి ఎప్పుడు అనా వెంటగడన్నా రియలీ థ్యాంక్ యూ, ఇంత గొప్పగా అప్రిషియేట్ చేసినారు మీరు. అది లీడర్ లక్షణం అప్రిషియేట్ చేసినారు. సూపర్ శంకర్ అన్నారు. అలా థ్యాంక్ యూ అన్నాను. యుద్ధంలో దిగినాం, యుద్ధం చేసుకుంటా గెలిచి మళ్ళీ తప్పకుండా ఇద్దరు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాను, ఇద్దరు ఎమ్మెల్యేలతో కలుస్తాను. వీళ్ళు ఏమేమైతే చేయలేదో వీటిలన్నింటినీ అభివృద్ధి చేసి చూపిస్తాను ఇదే పలమనేరు నియోజకవర్గంలో. గెలిచిన తక్షణం అమరం ఇంటికి గెలిచిన తక్షణమే వెంకటగౌడ ఇంటికి పోయి అభివృద్ధి చేసే దాంట్లో వాళ్ళని భాగం చేసుకుంటానని మీకు అందరికీ మాటిస్తూ ఉన్నాను. ఈసారి కాంగ్రెస్ పక్షం చేసి చూపిస్తుంది, తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తుంది. థ్యాంక్ యూ.